ఏజీసీ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాలను కాపాడేందుకు చేయూతనివ్వడమేనని, అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ సంఘ కార్యాలయంలో ఆదివారం జీవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు ప్రారంభించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హనుమంతు సాయిరాం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్త కొరత అధికంగా ఉన్నందున ఈ రక్తదాన శిబిరం నిర్వహణకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రక్తం ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలతో రక్త సేకరణ జరుగుతుందని వివరించారు. ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏజేసీ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేసినట్లే అవుతుందన్నారు. సమాజానికి సేవ వల్ల సంతృప్తి, మానసిక ఆనందం కలుగుతుందని చెప్పారు. శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.